రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ, రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. అలాగే స్కూల్స్ కి కూడా హైదరాబాద్ లో అయితే హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ గత 3 రోజుల నుండి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ చూసుకుంటే చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు భారీగా వర్షం చోటు చూసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వైఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. జనగామ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇది ఈశాన్య జిల్లాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మరియు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షం పడుతుందని కూడా ఇప్పటికే వారు తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఇది ఏదైతే ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది కాబట్టి దాని కారణంగా ఎక్కువగా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు 13, 14, 15 ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఏదైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వరద ప్రభావితమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు సమీక్షించాడు. అంటే ఇప్పటికీ ప్రభుత్వం మొద్దుని వీడిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం సమీక్షించిన తర్వాత అధికారుల చలనం వచ్చింది. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ సమస్య కూడా భారీగా ఉంటుంది కాబట్టి వారికి ట్రాఫిక్ నియంత్రణ ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఇటీవల సమీక్ష చేశారు. సమీక్ష చేసిన తర్వాత కూడా కొన్ని ఆఫీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా వాళ్ళను ట్రాఫిక్ సమస్య తగ్గించాలా, వర్షం వచ్చినప్పుడు అంటే కొంత వర్షానికే హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ పరిస్థితి నెలకొవద్దని పోలీసులు కూడా ఐటీ ఆఫీసులకు మరియు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ మరి ఇతర కంపెనీలకు కానీ ముందస్తుగానే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ భాగంగా వాళ్ళను ఏదైతే అవుట్ పంచ్ 3 o'clock ఆ సమయంలో ఉంటే సాయంత్రం 4-5 గంటలకు వర్షం కొట్టిన సమయంలో ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ సమస్య నియంత్రించవచ్చు. రేపు ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా రావద్దని కూడా ఇప్పటికే ఐటీ ఆఫీసులకు కూడా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు నుండి 15 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే రైట్ అరవింద్, మీరు హోల్డ్ లో ఉండండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఇప్పుడే అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
రైట్ అరవింద్ చెప్పండి, బంగాళాఖాతంలో ఇప్పుడే అల్పపీడనం ఏర్పడినట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంతకుముందే మరికొద్దిసేపు క్రితమే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాతావరణ శాఖ దీని గురించి ముందుగానే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే రానున్న రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే కారణంగా దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు మరియు సౌత్ తెలంగాణ పైడు ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎక్కువ భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు దీని కారణంగా రానున్న 5 రోజుల పాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ప్రజెంట్ గా మనకు వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటన చేశారు. దీనికోసం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ వర్షం కారణంగా అక్కడ భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి అక్కడ నీరు చేరే అవకాశాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న రోజుల 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది. ఇవాళ ఐఎండీ అధికారులు కూడా మరి వాళ్ళ సమీక్షించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో అయితే ఎక్కువ భారీ వర్షం పడుతుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఆ ప్రాంతాలకు స్కూళ్లు సెలవులు ఇవ్వడం కూడా జరుగుతుంది. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా హాస్టల్స్ లో కానీ విద్యార్థులకు కానీ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఐటీ ఆఫీస్ లో కొంతమందికి వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇచ్చారు. వాళ్ళు అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో రానున్న 3 నుంచి 4 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే క్లైమేట్ కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. సో డాక్టర్స్ ఏం సూచిస్తున్నారు, అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు? ప్రధానంగా డాక్టర్స్ ఇప్పటికే ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ వాతావరణం చలి వాతావరణం ఉంటుంది, మరి ముసురు వాతావరణం ఉంటుంది. ఒకేసారిగా వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎక్కువ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం వర్షం నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరి ఇళ్లలోకి చేరి కాలువలో మురికి కాలువలో నీరు చేరడం వల్ల అక్కడ వాటర్ ఫామ్ అయినప్పుడు అక్కడ దోమలు అనేవి ఏర్పడితే ఆ దోమల కారణంగా సీజన్ వ్యాధులు ఎక్కువగా బారిన పడి చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇలాంటి సీజనల్ వ్యాధులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. ప్రజలు దీని పట్ల జాగ్రత్తలు వహించాలి. దీని పట్ల ఎవరు కూడా దోమలు కూడా మిగతా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా త్రాగునీరు కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని చూసుకొని ఏదైతే ఈ ప్రాంతంలో ఇట్లా ఉంటాయో అవన్నీ చూసుకొని నీరు త్రాగాలి. మరి ఎక్కువ వామ్ వాటర్, వేడి నీళ్లు తాగితే ఈ వర్షాకాలానికి ఈ సీజనల్ కి వామ్ వాటర్ తాగితే ఎక్కువ బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటాయి, మరి బాడీ కూడా వామ్గా ఉంటది. సో దీని వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలకు గురి కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ రానున్న 5 రోజుల పాటు జిల్లాలో మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారికంగా హెచ్చరించింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.